హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో 8th పే గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. చాలామంది యూట్యూబర్స్ అయితే 8th పేలో జీడిఎస్లు ఇంక్లూడ్ అయ్యారని కొంతమంది, అవ్వలేదని కొంతమంది, లేదంటే అవ్వచ్చో లేదో తెలియదని ఇంకొంతమంది అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. అయితే అదంతా వ్యూవర్స్కి అందరికీ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వాళ్ళందరికీ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మనమైతే ఈ వీడియోలో క్లియర్ కట్గా నిజాలన్నీ కూడా మాట్లాడుకుందాం. సో మన వీడియో స్టార్ట్ చేసుకునే ముందు మీరైతే మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ 8th పే కమిషన్లో జీడిఎస్ అనేది అసలు ఎప్పుడైనా ఇంక్లూడ్ అయ్యారా అనేది మనం ప్రీవియస్ డేటాలో ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే మనకి 2016లో అలాగే 2006లో అయితే డైరెక్ట్గా జీడిఎస్ వాళ్ళని అయితే ఏ పే కమిషన్లో కూడా డైరెక్ట్గా ఇంక్లూడ్ చేయలేదు. అది 7th పే కమిషన్లో అయినా సరే, అలాగే 6th పేలో అయినా సరే, 4th 5th ఏ పే కమిషన్ అయినా సరే జీడిఎస్ వాళ్ళని డైరెక్ట్గా ఇంక్లూడ్ చేయలేదు. బికాస్ జీడిఎస్ వాళ్ళైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ అయితే కాదు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఒక ఎక్స్ట్రా డిపార్ట్మెంట్గా మనకి వర్క్ చేయడం జరుగుతుంది. వీళ్ళ కోసం స్పెషల్ కమిటీస్ కొన్ని ఉంటాయి. ఆ కమిటీసే వీళ్ళ వర్క్ రిలేటెడ్ కానీ అవన్నీ చూస్తాయి. ఎందుకు వీళ్ళు డైరెక్ట్గా డిపార్ట్మెంట్లు కాదు అన్నట్లయితే, వీళ్ళ వర్కింగ్ టైమ్స్ అనేది మ్యాక్సిమం 5 hours ఉంటుంది. కొంచెం వర్క్ ఎక్కువ ఉంటే 5.5 గంటలు లేదంటే 6 గంటల వరకు వర్క్ అనేది ఉంటుంది. వీళ్ళది ఈ వర్కింగ్ అవర్స్ చాలా తక్కువ కాబట్టి వీళ్ళని డైరెక్ట్గా ఇండియా పోస్ట్ కానీ చెప్తారు, కానీ గవర్నమెంట్ అయితే డైరెక్ట్గా వీళ్ళు కాదు, ఎక్స్ట్రా డిపార్ట్మెంట్గా వీళ్ళైతే వర్క్ చేస్తారు. సో మనకైతే ఏ పే కమిషన్స్లో కూడా జీడిఎస్ వాళ్ళని డైరెక్ట్గా ఇంక్లూడ్ చేయలేదు. ఫస్ట్ డౌట్ అయితే క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. అయితే ప్రజెంట్ ఈ 8th పేలో ఇంక్లూడ్ అయ్యారా లేదా అంటే, ప్రస్తుతానికి అంటే జీడిఎస్ వాళ్ళని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 8th పే కమిషన్లో ఇంక్లూడ్ అనేది ప్రస్తుతానికి చేయలేదు. ఎందుకు చేయలేదంటే, జస్ట్ మనకి జూలైలో మనకి ఇచ్చిన నోటీస్లో జీడిఎస్లకి కూడా శాలరీ పెంచాలి, వాళ్ళని కూడా 8th పే కమిషన్లో యాడ్ చేసుకోవాలి అని అయితే మనకు జస్ట్ నోటీస్లో మన నేమ్స్ అనేది అంటే మన డిపార్ట్మెంట్ నేమ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఇంక్లూడ్ అయ్యారు అని అయితే ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్లో లేదంటే నోటీస్లో మనకి రాలేదు. సో ప్రస్తుతానికైతే జీడిఎస్లు 8th పే కమిషన్లో కూడా ఇంక్లూడ్ అవ్వలేదు. సో రెండో డౌట్ కూడా క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు థర్డ్ వన్, అసలు అవుతారా లేదా అన్నట్లయితే ఇదైతే మనం చెప్పలేము. మనకైతే నార్మల్గా 8th పే కమిషను మనకి ఇంప్లిమెంట్ అయ్యేది 2026 జనవరి నుంచి. అయితే ఇంకొక మంతే మనకు ఉంది, కానీ ఇది నార్మల్గా ఆల్ రెగ్యులర్ డిపార్ట్మెంటల్ అంటే రెగ్యులర్ డిపార్ట్మెంట్ ఇన్ ద సెన్స్ డిపార్ట్మెంట్లో కాకుండా, ఇప్పుడు మన జీడిఎస్ కాకుండా నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే సివిల్ సర్వెంట్స్ వాళ్ళకైతే జాన్ 2026 నుంచి 8th పే కమిషన్ అమల్లోకి వస్తుంది. కాకపోతే ఈ కమిటీ 18 months బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి శాలరీస్ అంతా చూసేసరికి టైం పట్టి కనీసం 2027 హాఫ్ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళకే అంత లేట్ పట్టిద్దంటే ఇంకా మనల్ని చేస్తారో లేదో అనేది మనం చెప్పలేము. కాకపోతే మన ఈ కమిటీస్ కానీ లేదంటే మన ఈ యూనియన్స్ కానీ చాలా వర్క్ అనేది చేస్తున్నాయి. అంటే జీడిఎస్ని కూడా మీరు పే కమిషన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అని. ప్రస్తుతానికైతే ఇంక్లూడ్ అవ్వలేదు, కానీ 8th పే ఇంప్లిమెంట్ అయ్యే లోపు మన జీడిఎస్లు కూడా ఈ 8th పే కమిషన్లో డైరెక్ట్గానే ఇంక్లూడ్ అయ్యే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉన్నాయి. బికాజ్ ప్రీవియస్తో పోలిస్తే ఇప్పుడైతే మనకి చాలా యూనియన్స్ ఉన్నాయి, సపోర్టివ్ కమిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ 8th పేలో మనకు ఇంక్లూడ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఒకవేళ మనకి గనక ఇంక్లూడ్ చేస్తే ఎలా, ఇంక్లూడ్ చేయకపోతే ఎలా అనేది కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. మనకైతే ఇంక్లూడ్ చేసినా సరే శాలరీస్ పెరుగుతాయి, ఇంక్లూడ్ చేయకపోయినా సరే శాలరీస్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి. బికాజ్ ప్రీవియస్ డేటాలో నేను ఇందాక చెప్పినట్లు 7th పే 6th పేలో
డైరెక్ట్గా ఇంక్లూడ్ చేయనప్పటికీ సరే వీళ్ళకైతే శాలరీస్ పెరిగాయి జీడిఎస్కి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే రెగ్యులర్గా నార్మల్ డైరెక్ట్గా ఇంక్లూడ్ అయిన వాళ్ళకను మనకి డిఫరెన్స్ ఏంటంటే రెగ్యులర్గా ఇంక్లూడ్ అయిన వాళ్ళకి ఒక 4,000 to 5,000 అనేది వేరియేషన్ ఉంటుంది శాలరీస్లో. మనకి ఒక 4,000 to 5,000 తక్కువ ఉంటుంది. కాకపోతే మనకే లాసు, మనకు తక్కువ ఉంటుంది, ఇంకా అదే కాన్స్టెంట్గా ఉండిపోతుంది. వాళ్ళకి ఇయర్లీ పెరుగుతుంది, మనకు జస్ట్ డిఏ పెరుగుతుంది. సో ఇదైతే వాళ్ళకి మనకి డిఫరెన్సు. మనకు కనుక 8th పే కమిషన్లో ఇంక్లూడ్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడైతే ఉన్నాయి. ఒకవేళ ఇంక్లూడ్ అవ్వకపోయినా సరే మన శాలరీస్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. అయితే మనం ఇంక్లూడ్ అయితే మన శాలరీస్ ఎంత వస్తాయి, ఇంక్లూడ్ అవ్వకపోతే ఎంత వస్తాయి అనేది అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అదేవిధంగా గవర్నమెంట్ ఏంటంటే ఈ 2026లో 8th పే కమిషన్ కాబట్టి మేము ఇంక్లూడ్ చేసేసరికి ఇంప్లిమెంట్ చేసేసరికి టైం చాలా పట్టిద్ది. 2027 అలా అవుతుంది. కాబట్టి ఈ మిడిల్లో మనకి ఏదైతే ఈ టైం గ్యాప్ 1 year లేదంటే 1.5 year ఉందో ఆ శాలరీని కూడా ఏరియర్ రూపంలో మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తామని గవర్నమెంట్ అయితే చెప్పింది. సో జీడిఎస్లకి కూడా ఒకవేళ ఇంక్లూడ్ చేసినా చేయకపోయినా మనకి ఇది ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి మనకి ఏరియర్స్ ఇస్తారా లేదా, అలాగే మన శాలరీస్ ఎంత పెరుగుతాయి ఇంక్లూడ్ అవ్వకపోతే కమిటీ ద్వారా యూనియన్స్ ద్వారా మన శాలరీస్ ఎంత పెరుగుతాయి అనేది అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ లెంతీ అవుతుంది కాబట్టి. సో ఈ వీడియోలో అయితే ఎప్పుడు ఇంక్లూడ్ అవ్వలేదు, ప్రస్తుతానికి కూడా అవ్వలేదు. మనకైతే ఫ్యూచర్లో అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అయినా అవ్వకపోయినా శాలరీస్ పెరుగుతాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలనేది మీరైతే కింద కామెంట్స్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.